ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అయితే ఆయన్ని ఇక్కడి నుంచి అడ్డుకుంటారు. వివరాలు అయితే ఆయన అడుగుతున్నారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అని చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా చెప్పారు. సో ఆయన్ని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్కసారి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సండే థియేటర్కి సంబంధించి యజమానులను ముగ్గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఆయన మొత్తం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. నా అల్లుని లోపలికి చూడడానికి నేను వచ్చాననేసి కూడా చెప్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు, అల్లు శిరీష్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన మామ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరు కూడా నోరు మెదపటం లేదు, లోపల ఏం జరుగుతుందని కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో కాసేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడి నుంచి కూడా కోర్టుకి తీసుకెళ్లబోతున్నారు. కోర్టులో ఆయన్ని హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఆయన్ని రిమాండ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఏంటి అల్లు అర్జున్ మామని లోపలికి అనుమతించడం లేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అనుమతించకుండా గేటు దగ్గరే ఆయన్ని ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు. లోపల బట్టి అధికారులతో మాట్లాడి లోపలికి పంపిస్తామనేసి కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడే ఆయన లోపలికి తీసుకెళ్తారు. ఆయన వెళ్తున్న బట్టి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడిని ఒక్కరిని మాత్రమే లోపలికి వెళ్ళేసారు, కానీ ఆయన కూడా బయటకు పంపించేశారు. కేవలం అల్లు అర్జున్ సంబంధించిన వారి మామని మాత్రమే లోపలికి పంపించారు. సో ఆయనతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. సో లోపల పోలీస్ స్టేషన్లో మాత్రమే కూర్చొని అల్లు అర్జున్ని కలవడానికి వీల్లేదని కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో క్రౌడ్ పెరిగిపోయింది. సో అభిమానులంతా కూడా వందలాది మంది ఇక్కడ గుమికూడిన బట్టి చెప్పండి రాణా. ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసే అవకాశం ఉంటుందా, లేకపోతే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుందా? 100% ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా కూడా నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచిపోతున్నారు. అల్లు అర్జున్ని రిమాండ్ చేయబోతున్నారు. అయితే రిమాండ్ ఎన్ని రోజులు చేయబోతున్నారు? 7 రోజులు చేయబోతున్నారా? యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల పాటు రిమాండ్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బిగ్ టీవీ సిపి ఆనంద్ కూడా సంప్రదించినప్పుడు ఆయన అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ని అలాగే కోర్టులో హాజరుపరుస్తామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినట్టున్నారు. అక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినట్టుంది. ఒకసారి ఫ్యాన్స్ తో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఎస్, వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా స్టూడెంట్స్. వీళ్ళందరూ రాణా, ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే అక్కడ ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద మంత్రి అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా తెలంగాణ పోలీసులు అందరినీ సమానంగానే చూస్తారు. సామాన్యుడైనా సరే, స్టార్ హీరో అయినా సరే సమానమే. ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సింది. ఎవరు ప్రాణం పోవడానికి కారణమైనా అరెస్ట్ చేస్తామని నిరూపించిన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ హ్యాట్స్ ఆఫ్ అంటూ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ నడుస్తోంది. ఏకంగా ట్రెండింగ్లో ఉంది, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకసారి మాట్లాడించండి. అల్లు అర్జున్ అరెస్ట్ని పైన అంటే తెలంగాణ పోలీసుల పనితీరుని ఏమంటారు అని.